అరే ఈ సౌండ్‌ని మీరు లోపల గజ్జలు గిట్ల పెట్టి పకోడీ చేసిర్రు అనుకుంటుర్రా? లేలే ఇగో చూస్తుర్రు కదా కాబూలి శనగలతోని మా అమ్మ పకోడీ చేసిందన్నట్టు. ఖతర్నాక్ ఉంది. ఫస్ట్ టైమ్ చేసింది గానీ చాలా మంచిగొచ్చింది. సరే మీకు కూడా చూపిస్తామని పట్టుకొచ్చినాం. మంచిగా ముందుగా అయితే మనం ఏం చేయాలి, కాబూలి శనగలు ఒక పూటంతా నానబెట్టుకోవాలన్నట్టు. ఇక నానినంక నీళ్ళు తీసేసి అందులో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, జీలకర్ర పొడి ఏసేసి మొత్తం అన్ని నీళ్లు చల్లుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు కలుపుకోవాలన్నట్టు. ఎందుకంటే ఒక్కొక్క గింజకి కూడా మనం ఆ పిండి అంటుకోవాలి. ఏది గోలించుకుందాం అనుకునే లోపు మాకు ఇంట్లో మేము ఆర్డర్ పెట్టుకుంటే ఇండస్ వ్యాలీ నుంచి ట్రై స్టీల్ కడాయి ఒకటి వచ్చింది. అది మూత కూడా ఉంది అన్నట్టుగా. దీంట్లోనే మంచిగా కడాయిలో ఫ్రై చేసుకుందాం అనుకున్నాం. మస్తు అంటే మస్తు బందోబస్తుంది. మన కూపన్ కూడా వాడిరనుకోరి మనకు 12% డిస్కౌంట్ పే వస్తుంది. ఇంట్లో అసలు కెమికల్స్ ఇట్లా ఏమి ఉండవు కాబట్టి దీంట్లో ఇట్లా వండుకున్నారు అనుకోరి స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో మీకు హెల్త్ కూడా చాలా పరంగా మంచిగా ఉంటుంది అన్నట్టు. నూనె మంచి గాలిన తర్వాత ఒక్కొక్కటి గింజ దీంట్లో వేసుకున్నారు అనుకోరి ఇట్లా పూసలు పూసలు లెక్క వస్తుంది అన్నట్టు. చూస్తారు కదా ఈవినింగ్ స్నాక్స్ లెక్క ఇట్లా తిన్నారనుకోరి చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇక మీదికెళ్ళి మొత్తం అంత కళ్యామాకు పచ్చిమిరపకాయలు వేసుకున్నారు అనుకోరి మన తెలుగులకు తెలుసు కదా అందుకోవాలంట.